బట్ ఎవర్ సిన్స్ మీరు ఇది ప్రొక్లెయిమ్ చేశారు మేబీ 2013-14 ప్రాంతంలో, అప్పటి నుంచి మీ మీద కొన్ని దాడులు కూడా జరిగాయి. అంటే ఫిజికల్ దాడులు కాదు, లైక్ అటాక్స్ ఓవర్ ద వెబ్ సైట్ సేయింగ్ దట్ మీరు మత మార్పులను ఎంకరేజ్ చేస్తున్నారని, లేకపోతే మీరు నేను మతాన్నే నమ్మను. ఒక కమ్యూనిటీకి చెందిన వ్యక్తి వేరే కమ్యూనిటీ అని ఎవరు చెప్పారు? నో ఇట్స్ నాట్ మీ. సీ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. పీపుల్ పోస్ట్ సచ్ థింగ్స్ ఆన్ యువర్, అదే అంటున్నాను కదా, మీద ఇటువంటి అటాక్స్ జరిగాయి. పనికి రాని వాళ్ళు చేసే పనికిమాలు పనులకి నేను జవాబు ఇవ్వలేను, నా టైంని నేను వేస్ట్ చేసుకోలేను. సో బట్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ట్రూ? దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్ ప్రేమ. ప్రతి చోట వెళ్ళి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, చెప్తున్నారో, దేవుడి గురించి, దేవుని దారి గురించి ఇవన్నీ చెప్తున్నారో, వీటికి వచ్చే కామెంట్స్ ఏంటి? వీటి వెనక వస్తున్న దాన్ని, as you said, no, maybe he's doing it for the money, or maybe he's making money out of conversions, right? So ఇలాంటి చాలా కామెంట్స్ ఉంటాయి. అలా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, right? The choice is yours. I've chosen a good path. I've chosen a path that will lead me only to do good things. సో అందులో మంచి చూడలేకుండా అందులోని చెడు వెతకటానికి ప్రయత్నించే వారిని నేను ఏం చెప్పాలి ప్రేమ, చెప్పు. సో ఐ నెవర్ ప్రీచ్ రిలీజియన్ అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజియన్. వాట్ డు యు ప్రీచ్? హ్యూమానిటీ. I preach in love because that's what Jesus Christ said. Love your neighbor as yourself. ఇందులో మతం అనేది లేదు. Jesus Christ never proclaimed to belong to any religion. దేవుడు మతాన్ని సృష్టించడానికి వస్తే ఇంకా నాకు అవసరం లేదు. మతం సృష్టించి, ఈ మత కలహాలు సృష్టించి, మతభేదాలు సృష్టించి, దాని కొరకు మాత్రం ఆయన రాలేదు. He came to tell people what love is all about, what sacrifice is all about. And today, you believe it or not, చరిత్రలోని అంత త్యాగము చేసినది ఆయన ఒక్కడే. And that's what I love about him. సో మీరు బేసికల్గా క్రైస్ట్ లైఫ్ అండ్ ఫిలాసఫీని మాత్రమే చెప్తున్నారు. Absolutely, that is what he says. If you love me, keep my commandments. నీవు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకోను అంటున్నాడు. ఆయన ఆజ్ఞలు ఏమిటి? బైబిల్లో ఉన్న మాటలు. దట్స్ ఆల్ హీ సెడ్, రైట్? బిలీవ్ ఇన్ మీ బికాస్ హీ సెడ్ ఐ am the way, I am the truth and I am the life. These are the three most important things. So we need the truth, we need the way, and we need the person who can grant us life. So and he said, I have come to give life and give it abundantly. నేను జీవమును, అధిక జీవమును ఇచ్చుటకు మాత్రమే వచ్చాను. సో మీకు మొత్తం బైబిల్ కంఠస్థం వచ్చు? ఐ వోంట్ సే మొత్తం బైబిల్ కంఠస్థం వచ్చు, బట్ ఐ నో. యా. సో మీరు ఏ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు? ఎక్కడెక్కడ? అన్ని ప్రాంతాలకు వెళ్తాను. తెలుగు వాళ్ళతోనే? లేదు, తెలుగు, తమిళ్ వాళ్ళతోటి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీస్ ఐ గో టు. ఐ కీప్ షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్. యా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజియన్ ప్రేమ, అండ్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. అంటే మీరు ఎక్కడైతే ఇటువంటి సెర్మన్స్ ఇస్తుంటారో, ఎక్కడైతే ఇలాంటివి టాక్స్ ఇస్తుంటారో, అక్కడ గ్రూప్స్ వచ్చే వాళ్ళందరూ do they belong to one particular community and religion, or it is scattered different groups ki? Yeah. Okay. ఈ మధ్య ఒకటి విన్నాను, మీరు 2 ఫౌండేషన్స్ కూడా పెట్టారని. ఒకటి రాజా హోప్ ఫౌండేషన్ అండ్ రాజా ఫెయిత్ మినిస్ట్రీస్. ఏంటండి ఈ రెండు? రాజా హోప్ ఫౌండేషన్ is a foundation where I cater to the entire sector of irrespective of caste, creed, community, color, race. Raja Faith Ministries is only to the church community. Okay. The believers in Christ community ki variki sambandhinchina adoka website annamata. Those who want to learn something, or those who have prayer requests, or those who would like to interact with me and know how my life has been transformed, వాళ్ళకి ministry page annamata. But Hope Foundation అనేది it is for everybody. మంచి చేయటం అనేది ఒక మతానికి, ఒక కులానికి సంబంధించింది కాదు. మనిషిని మనిషిలాగా చూడటం అనేది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఐ బిలీవ్. అండ్ దట్స్ వాట్ మై ఫిలాసఫీ, అండ్ దట్స్ వాట్ జీసస్ క్రైస్ట్ ఆల్సో సెడ్, లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. కానీ మిమ్మల్ని
ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు? అంటే మిమ్మల్ని ఒక మతాంతో, ఒక కులంతో, లేకపోతే ఒక కమ్యూనిటీతో మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారా, అసోసియేట్ చేస్తారా, లేకపోతే దే జస్ట్ యాక్సెప్ట్ ద వే యు ఆర్? ఐ స్టిల్ హ్యావ్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. నా కుటుంబంలో ఇంకా బ్రాహ్మణులు ఉన్నారు. రైట్, దే హ్యావ్ నాట్ బీన్ కన్వర్టెడ్. నీదర్ ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ దెమ్ టు యునో, ఇట్ ఈస్ అ మ్యాటర్, యునో, యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు కన్విన్స్ యూ. నో హ్యూమన్ బీయింగ్ కెన్ ఫోర్స్ ఎనీథింగ్ ఆన్ టు ఎనీబడి అండి. అంత స్వేచ్ఛ దేవుడు మనకిచ్చాడు. నీకు నచ్చితే కదా నువ్వు ఏదైనా పని చేస్తావు, నచ్చకపోతే ఎందుకు చేస్తావు? ఫోర్సబుల్గా చేస్తే డెఫినెట్లీ. ఫోర్సబుల్గా ఎవరు చేయరు, బట్ మాటల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ద్వారా కొంతమంది. అంత తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే, ఇంత మంచి మాటలు చెప్పిన వాళ్ళు ఈ లోకంలో అందరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోవాలి. ప్రేమ ఓకే, అర్థమైందా? సో యూ థింక్ ఇట్ ఈస్ నాట్, అంటే మీరు ఎక్కడ కూడా మీరు ప్రొక్లెయిమ్ చేసుకోరు, క్లెయిమ్ చేయరు దట్ యు బిలాంగ్ టు వన్ పర్టిక్యులర్ రిలీజన్ ఆర్ కమ్యూనిటీ. ఐ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్, దట్స్ ఇట్. మై లైఫ్ కాంట్రడిక్టరీ ఉంది మీరు స్టేట్మెంట్. ఎందుకు కాంట్రడిక్టరీ? ఐ జస్ట్ బిలాంగ్ టు క్రైస్ట్. జీసస్ క్రైస్ట్, యు బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్ అని చెప్తారు, బట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ఓన్డ్ బై క్రిస్టియన్స్. హూ సెడ్? ఆయన సర్వలోక సృష్టికర్త. నోబడీ కెన్ ఓన్ గాడ్. యా, హీ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ ఇండివిజువల్. ప్రేమ, యు ఆర్ టెల్లింగ్ మీ, ఈవెన్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది, నాకు కూడా అది తెలుసు. నో వన్ కెన్ ఓన్ గాడ్, గాడ్ ఈజ్ యూనివర్సల్. ఐ టోటలీ అగ్రీ. బట్ నేను అనేది ఏమిటంటే, ఒక పర్టిక్యులర్ పేరు ఒక గాడ్కి ఒక అది వాళ్ళు సృష్టించింది, అది వాళ్ళు సృష్టించింది. క్రైస్ట్ ఇస్ లార్డ్ ఆఫ్ ఆల్, పీరియడ్. ఎక్కడ నేను క్రైస్తవులు దేవుడు అని మాత్రము బైబిల్లో రాయబడలేదు. ఆయన నోటితో ఆయన చెప్పలేదు. So the point, if Christians claim it to be his God, then absolutely they don't own him. He is God of all mankind. And irrespective of caste, creed, religion, color, he is the creator. Nobody can own him. That's about it. మీరు ఇప్పుడు నడుపుతున్న ఈ ఫౌండేషన్స్ రెండు ఏవైతే ఉన్నాయో వాటికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా మీరు నడుపుతున్నారు? Now suppose if I go for a seminar, there are people who would encourage me and support me, and they would contribute something to the ministry. That's how it works. That's it. మీరు మాత్రం యాచించరు, అడగరు. డొనేషన్స్ కోసం మీకు ఎక్కడ వెబ్సైట్స్లో ఎక్కడ లేదు. You can check all my websites. Okay. Yeah. If there are people you know who can pay and not willing to pay, then I would probably say why don't you know. Okay. Yeah, according to the need is what I ask. Now suppose if now I'm doing a lot of community service in Mominpet. I've adopted the village. There are a lot of needs there, Prema. There are a lot of finances required. And if there is somebody who is capable of, I'll say if you can, you know, ledu meeru atla. Okay, you don't force. Yeah. Okay. There's no force. Yeah. మీరు విదేశాల నుంచి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా, ఎవరిని కలవకుండా ఖచ్చితంగా స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండాలి. ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎపిడమిక్ డిసీజ్ COVID-19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. విదేశాల నుంచి వచ్చే వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్, ఏపీ సచివాలయం వెలగపూడిలో 2 ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. సంప్రదించాల్సిన నెంబర్లు: ఢిల్లీ ఏపీ భవన్ 9871990955, 9871999059. ఆంధ్రప్రదేశ్ సచివాలయం 8971170179, 8297259070. ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ వ్యాప్తిని అరికడదాం.